భారీ బడ్జెట్ ఉంటేనే బాహుబలి లాంటి సినిమాలు సాధ్యం. ఇది నిజం. చిన్న బడ్జెట్తో పెద్ద సినిమాలు తీయలేం కదా. గేమింగ్ రంగం కూడా దాదాపు అంతే. భారీ గేమ్స్కి అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కానీ అవి తయారవ్వాలంటే భారీ బడ్జెట్లు, పెద్ద పెద్ద డెవలపర్లు ఉండి తీరాలి. చిన్న బడ్జెట్తో పెద్ద గేమ్ సృష్టించడం సాధ్యమా? అసాధ్యం అనలేం, కానీ అది ఖచ్చితంగా కష్టమే. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, చిన్నవాళ్ళు క్రియేట్ చేసిన చిన్న గేమ్స్ అయినా అక్కడ పెద్ద విజయాలు సాధించే ఛాన్స్ ఉంది. సినీ రంగంలో అయితే భారీ సినిమాలతో చిన్న సినిమాలు పోటీ పడలేకపోతాయేమో, కానీ గేమింగ్ రంగంలో మాత్రం పెద్ద పెద్ద గేమ్స్తో ఇండీ గేమ్స్ ఖచ్చితంగా పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో సూపర్ హిట్ అయిన గేమ్స్ లిస్టుల్ని పరిశీలించి చూస్తే వాటిలో టాప్లో ఏముంటాయో తెలుసా? పెద్ద కంపెనీలు తయారు చేసిన గేమ్స్ మాత్రమే కాదు, చిన్న స్థాయి డెవలపర్లు, చిన్న చిన్న సంస్థలు సృష్టించిన ఇండీ గేమ్స్ కూడా ఆ టాప్ లిస్ట్లో కనిపిస్తాయి. ఎస్, ఇవి తమ డెవలపర్స్కి కోట్లు సంపాదించి పెడుతున్నాయి. టాలెంట్ ఉండి గేమింగ్ మీద, గేమ్ డెవలపింగ్ మీద ఆసక్తి ఉండి సరైన సపోర్ట్ లేని డెవలపర్స్కి ఆశా కిరణాలుగా మారాయి ఇండీ గేమ్స్. ప్రపంచంలో గేమింగ్ రంగంలో $1 బిలియన్ ఆదాయం ఉంది. అయితే టాప్ గేమ్స్ లిస్ట్లో ఉన్న హాలో నైట్, సెలెస్ట్, అండర్టేల్, ఇక టాప్లో ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్న మైన్ క్రాఫ్ట్, ఇవన్నీ ఇండివిడ్యువల్స్ రూపొందించిన గేమ్సే. ఇవే కాదు, మరెన్నో టాప్ ఇండీ గేమ్స్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. మిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదించి పెడుతున్నాయి.